రేపు సెప్టెంబర్ 2 దివంగత నేత ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రోజు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పెను ప్రమాదంలో 2009 సెప్టెంబర్ 2వ తారీఖున హఠాత్తుగా మరణించినటువంటి సంఘటన ఇంకా ప్రజల గుండెల్లో అలాగే నిలిచి ఉన్నది. ఆయన మరణించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంతగానో బాధపడ్డారు అనడం కంటే విలపించారు. ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు విలపించని తెలుగు హృదయం ఒక్కటి కూడా లేదని నా అభిప్రాయం. కొందరైతే గుండెలు అవిసేలా రోధించారు, కొందరు గుండెలాగి మరణించారు, మరికొందరు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లేని జీవితం అనవసరమని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పెను విషాదం తెలుగువారి ప్రతి కుటుంబంలోనూ కనిపించింది. ఒక సొంత అన్నను కోల్పోయినట్లు, ఒక తండ్రిని కోల్పోయినట్లు, ఒక కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టుగా ప్రతివారు భావించారు. నాకు తెలిసి ఎందరో నాయకులు ఉన్నారు, ఎందరో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. కానీ ఒక ముఖ్యమంత్రి, ఒక రాజకీయ నాయకుడు మరణించినప్పుడు ఇంతగా స్పందించినటువంటి ప్రజానీకం ఇప్పుడు స్పందించలేదని నా అభిప్రాయం. ఎందుకని ఇంతగా విలిపించారు, ఎందుకని ఇలా రోధించారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాల 18 రోజుల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. పరిపాలనలో ఆయన అనేకమైనటువంటి అంశాలను చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకం గురించి ప్రతి క్షణము ఆలోచించారు. కూడు, గూడు, బట్ట, విద్య, వైద్యం, సేద్యం ఇవి రాష్ట్ర ప్రజలకు కావాలని భావించి వాటి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. మనం చూస్తే అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు, కానీ ప్రజల గురించి ఇంతగా చిత్తశుద్ధితో ఆలోచించిన ముఖ్యమంత్రి మరొక్కరు లేరు, బహుశా రారు అనేది అతిశయోక్తి కాదని నా అభిప్రాయం. ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీని ప్రారంభించినటువంటి మహానుభావుడు, ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రారంభించినటువంటి మహానుభావుడు. ఈ రోజుకి ఇప్పటికీ వ్యవసాయం బాగుంది అంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చలువ అని చెప్పక తప్పదు. ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టినటువంటి యోధుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. పక్కా ఇళ్ల నిర్మాణం 108, 104 ఒకటి కాదు, 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత ఈ తెలుగు రాష్ట్రాలలో 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాలు కావు. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు. అయినా
రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలని అంటుకోవడానికి భయపడేటటువంటి పరిస్థితి కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే ప్రజలకు నిత్యం ఉపయోగపడేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వ్యతిరేకులు వచ్చినా ఆయన పథకాలను అంటుకోవడానికి భయపడేటటువంటి పరిస్థితిని కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మంచి మంచి పథకాలను చిత్తశుద్ధితో ఆలోచించి ప్రవేశపెట్టాడు కాబట్టే ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా మిగిలిపోయాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణిస్తే నా కుటుంబ సభ్యుడే మరణించాడని భావించారు ప్రజలందరూ కూడా. అంతగా ప్రజల జీవితంతో మమేకమైపోయినటువంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహానుభావుడు లేకుండా 9 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన మరణం ఒక విషాదం. ఆయన మరణం ఈ రాష్ట్రాన్ని చిందర వందర చేసిందని చెప్పక తప్పదు. ఆయన రాష్ట్రం ప్రతి కుటుంబాన్ని చిందర వందర చేసిందని చెప్పక తప్పదు. ఇప్పటికీ కోలుకోని విధంగా ఈ రాష్ట్రం ఉన్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయి 9 సంవత్సరాలైనా ఇంకా మన కళ్ళ ముందు ఉన్నట్లుగానే కనిపిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు కానీ రాజశేఖర రెడ్డి గారి మంచి మాత్రం మరణించకోకుండా శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా ముద్ర వేసినటువంటి మహానుభావుడు. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పక తప్పదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మైనారిటీల గురించి మొట్టమొదటిగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ముస్లింల గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి లేడని చెప్పాలి. ముస్లింల గురించి, మైనారిటీల గురించి ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ముస్లిం మైనారిటీలు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలు, పిల్లలు చదివించుకోలేక సైకిల్ పంచర్లు వేసుకోవడం, కార్లు బాగు చేయటం, మటన్ కొట్టుల్లో మటన్ కొట్టడం, చికెన్ కొట్టుల్లో చికెన్ కొట్టడం, ఇలాంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ముస్లిం కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండాలని, వారు చదువుకోవాలని, డాక్టర్లు కావాలని, ఉన్నత విద్యను అభ్యసించాలని, ఇంజనీర్లు కావాలని మొట్టమొదటిసారిగా భావించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే అనేక చిక్కులు వచ్చినప్పటికీ కూడా 4% రిజర్వేషన్ని దిగ్విజయంగా అమలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇంత మేలు చేసి వైఎస్ఆర్ హమారా అని రాజశేఖర రెడ్డి గారు అడగలేదు. వైఎస్ఆర్ హమారా అని బహిరంగ సభలు పెట్టలేదు. ప్రభుత్వ సొమ్మితో ముస్లింలు పోగేసి ఎదురుగా కూర్చోబెట్టలేదు. కానీ ముస్లిం సోదరులు వైఎస్ఆర్ హమారాని గుండెల్లో దాచుకున్నటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని సగర్వంగా చెప్తున్నానని మనం చేస్తున్నాం. అలాంటి మహానుభావుడు. అంతేకాదు, విద్యుత్ ఛార్జీలు, ముఖ్యంగా పన్నులు ఈ రాష్ట్రంలో పెరగకూడదు, సామాన్యుడికి భారం కాకూడదు అని భావించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 5 సంవత్సరాల 3 మాసాల 18 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, మరొకరు కాదు. అలాంటి మహానుభావుడు. అంతేకాదు, ఇది వ్యవసాయక రాష్ట్రం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే వ్యవసాయం బాగుపడాలి, సేద్యం బాగుపడాలి. వర్షాధారం మీద కాకుండా నదుల నుంచి అనేక వేల క్యూసిక్ల వాటర్, లక్షల క్యూసిక్ల వాటర్ సముద్రంలో కలిసిపోతున్నది. అలా కలవకూడదు. ప్రాజెక్టుల ద్వారా సేద్యము భూములకు వెళ్లాలని భావించినటువంటి ముఖ్యమంత్రి, పోలవరాన్ని శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి, పులిచింతల నిర్మాణానికి పునాది రాయి వేసిన ముఖ్యమంత్రి, పూర్తి చేసిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఇవాళ చెప్తున్నారు
పోలవరం పోలవరం అని గావుకేకలు పెట్టే వారికి మనం చేస్తున్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమే పోలవరం ప్రాజెక్టు. ఆయన చిత్తశుద్ధితో శంకుస్థాపన చేసి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాడు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మరణించుకోకుండా ఉండట్లయితే ఈ పాటికి పోలవరం గలగలగలగల పారేదని, రైతుల చెంతకు చేరేదని, సేద్యపు భూములకు వెళ్లేదని నేను భావిస్తున్నానని మనం చేస్తున్నా. అలాంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సేద్యంలో ముందడుగు వేయాలని భావించినటువంటి వ్యక్తి, అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మనం చేస్తున్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రారంభించి అమలు చేసి దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయినటువంటి మహానుభావుడు. నిజంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారే ఆ రోజున ఆ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి ఉండకపోయినట్లయితే పరిస్థితులు మరొక రకంగా ఉండేవి. ఈ రాష్ట్రం చిందరవందర అయ్యేది కాదు. ఈ రాష్ట్రం ఈ విధంగా అధ్వాన్నంగా తయారయ్యేది కాదు. ఒక చక్కని పరిపాలనతో ముందుకు దూసుకుపోయి అభివృద్ధి చెంది ఉండేదని నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఇవాళ నేను మీ అందరినీ కోరుతున్నాను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, వైఎస్ అభిమానులను మనస్ఫూర్తిగా కోరుతున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9 సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన వర్ధంతిని వాడవాడల పట్టణంలోనూ గ్రామాల్లోనూ ఘనంగా నివాళులర్పించండి. నివాళులర్పించి ఘనంగా వారిని ఒక్కసారి గుర్తు చేసుకోమని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. అంతేకాదు, ఒక మంచి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి లాంటి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన రావాలని కోరుకోమని, వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ముందుకు సాగాలని, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంలో ఆశీర్వదించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా ఈ సందర్భంలో కోరుతున్నాము. కాబట్టి రేపు జరగబోయేటటువంటి వర్ధంతి కార్యక్రమాలు అందరూ పాల్గొని బ్రహ్మాండంగా చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించవలసిందిగా మీడియా ద్వారా ప్రజానీకాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ముస్లిం మీటింగ్లో వైసీపీ కార్యకర్తలు హడావుడి చేశారు, గలాటా చేశారని చెప్పి టీడీపీ నాయకులు ముస్లిం సమావేశంలో వైసీపీ కార్యకర్తలే హడావుడి చేశారు అని తెలుగుదేశం వారు బ్రాండ్ వేసే పరిస్థితి చేస్తున్నారు. నేను ఒక అంశాన్ని నేను అడుగుతా ఉన్నా, ఏం హడావుడి చేశారు? ఏం మాట్లాడారు? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక బహిరంగ సభలో లేదా ఒక ప్రభుత్వ సభలో ప్లే కార్డులు ప్రదర్శించడం అనేది తప్ప? దేశద్రోహమా? నేరమా అని అడుగుతా ఉన్నా. అది ఎవరనేది తర్వాత మాట్లాడదాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా, లేక ముస్లిం సోదరులా? ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, వారు ముస్లిం సోదరులు, వారు అడిగినది న్యాయం, వాటికి సమాధానం చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వచ్చారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, అసందర్భ ఆరోపణలు చేసి నీ బాధ్యత నుంచి నువ్వు తప్పుకోలేవు చంద్రబాబు నాయుడు గారు. వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, అయ్యా మా ముస్లింలను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకురాలేదు? సమాధానం చెప్పు. ముస్లింలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎందుకు మీరు ఆచరణలో పెట్టలేకపోయారు? దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, అంబటి రాంబాబు గారు పంపించారు, ఇక్బాల్ గారు పంపించారు. ఇవి కాదు సమాధానం. వారు అడిగింది తప్ప రైటా? వారి మీద కేసులు పెడతావా? అడిగితే కేసులు పెడతావా? ప్లే కార్డులు చూపిస్తే కేసులు పెడతావా? ఇదేనా ప్రజాస్వామ్యం? అందుకేనా పోలీసు వ్యవస్థ ఉన్నది? పోలీసు వ్యవస్థ నీ జేబు సంస్థ కాదు చంద్రబాబు, గుర్తుపెట్టుకో. ఇవాళ నీ మాట వింటారు, రేపు నేను వస్తే నా మాట వింటారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇది తప్పు. వారిని పిలిచి మాట్లాడి ఉండవలసింది. వారిని పిలిచి ఎందుకు మీరు ఈ విధంగా స్లోగన్స్ ఇచ్చారని అడగవలసి ఉండేది. అలా కాకుండా కేసులు పెట్టేసి పోలీసుల స్టేషన్లో తిప్పి వారిని చిత్రహింసలు గురి చేసి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. ముఖ్యమంత్రి గర్వంతో, అహంభావంతో. నీ అహంభావాన్ని
ప్రజలు ముఖ్యంగా ముస్లింలు దించుతారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు ముస్లిం ద్రోహివి, ముస్లిం వ్యతిరేకివి, రిజర్వేషన్ల వ్యతిరేకివి, బీజేపీతో అంత కాగినటువంటి దుర్మార్గపు రాజకీయం చేసినటువంటి వ్యక్తివి, పదవి కోసం ఎవరితో అయినా సరే జట్టగట్టేటటువంటి దౌర్భాగ్యమైన సంస్కృతి కలవాడివి. భారతీయ జనతా పార్టీతో 3 సార్లు అంత కాగిన మాట అవాస్తవమా చెప్పు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవాళ ముస్లింల మీద ప్రేమ వచ్చిందా? ముస్లింలు వాళ్ళు వచ్చి నిన్ను ఎత్తుకెత్తుకోవాలా? ఎందుకు ఎత్తుకోవాలి? ఎందుకు ఎత్తుకోవాలని అడుగుతా ఉన్నా. బీజేపీతో 4 సంవత్సరాల పాటు ఉన్నందుకు ఎత్తుకోవాలా? లేకపోతే ముస్లిం మంత్రివర్గంలోకి ముస్లింల్ని చేర్చుకోనందుకు ఎత్తుకోవాలా? ఎందుకు నిన్ను భుజాన్ని ఎత్తుకోవాలి చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. నేను ఒకటే మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం వ్యతిరేకి. ముస్లింల ఓటు అడుగు హక్కే చంద్రబాబుకు లేదు, ఇక ముందు రాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం.